అందరికీ నమస్కారం. ఇది డివోషన్ ఛానల్ ఇస్తున్నాం, బట్ చాలా చాలా బాధాకరమైన వార్త. నౌగాం పోలీస్ స్టేషన్ నిన్న నైట్ బ్లాస్ట్ అయ్యారు. ఈ నౌగాం పోలీస్ స్టేషన్ ఏంటి, మన కర్నూలు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, దెన్ సందీప్ చక్రవర్తి, అతను ఈ నౌగాంలోని పోస్టర్లు అంటిస్తున్నప్పుడు ఎవరు జైష్ మహమ్మద్ బ్యాచ్ పక్కాగా ఇక దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక టెర్రర్ మాడ్యూల్ కనుక్కొని ఈ ఆదిల్ అహ్మద్ రిమైనింగ్ బ్యాచ్ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి భారీ పేరుడు పదాలను పట్టుకొచ్చి నౌగాం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది ఇలా చేస్తే అది పెద్ద తప్పు. వాళ్ళు బయట ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటిదో, ఓపెన్ ప్లేస్ కాదులే, కొంచెం జనావాసాలకు దూరంగా ఉండి ఒక గూడెం లాంటిది అక్కడ పెడితే అయిపోదు. బట్ అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి పెట్టలేదు. ఆల్రెడీ నిన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో కూడా వాడు అంటించాడా, వెళ్తూ ఉన్నప్పుడు అమ్మోనియం నైట్రేట్ రిమైనింగ్ పీరియడ్ పద్ధతితో స్పార్క్ వచ్చి పేరిందా, ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాలి. ఓకే, ఉమర్ నబీ గడికి సంబంధించి మరి అది మైండ్లో పెట్టుకునే సరే మరి వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. నౌగాం పోలీస్ స్టేషన్ నుంచి పేరుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీసుకుందామని ఫోరెన్సిక్ వాళ్ళు పోలీసులు వెళ్ళారు. ఆ సమయంలో శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్న మూమెంట్లో ఎక్కడో మిస్ప్లేస్ అయింది. ఒకదాని కూడా ఇదేనా కెమికల్ రియాక్షన్ కదా, భారీ బ్లాస్ట్. ఎంత బ్లాస్ట్ అంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో నేను పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీర భాగాలు పడిపోయాయి. అంటే అంత భారీ బ్లాస్ట్. 100 కేజీలు కాదు, 1000 కేజీలు కదా అక్కడ ఉంది. అమ్మోనియం నైట్రేట్, మందుగుండు సామాగ్రి, ఊహిస్తాను, భయం వేస్తాను. ఇప్పటివరకు 9 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. తీవ్రంగా ఒక 8 మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. మన ఢిల్లీలో ఎంత పెద్ద బ్లాస్ట్ అయితే జరిగిందో దానిని మించిన బ్లాస్ట్ ఇక్కడ జరిగింది. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉందా, అది వచ్చేసి మొత్తం బ్లాస్ట్ అయిన తర్వాత మంటలను ఆరిపోయాక మిగిలినది. అది ఒక చావుని తప్పేయటానికి ఆ చావు తాలూకు ఏదైతే ప్రమాదకరమైన ఆయుధమో ఆ వస్తువు ఆ మనిషిను మనం పట్టుకొచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉంచాలి, జాగ్రత్తగా ఉండాలి. మొన్నటిగా మన నిజామాబాద్లో కూడా ఒక కిల్లర్ని వీళ్ళు పట్టుకున్నారు. వాడిని పోలీసులకు తీసుకెళ్తున్నప్పుడు వాడిని మధ్యలో కూర్చోబెట్టుకుని వెనక ఒక పోలీసు, ముందు ఒక పోలీసు ఉన్నారు. ఆ ముందున్న పోలీసును ఘోరాతిఘోరంగా వాడు పొడిచి చంపేసి వెళ్ళిపోయాడు. వాడు ఎన్కౌంటర్ చేసిన తర్వాత అప్పుడు కూడా నేను ఇదే మాట్లాడి, వాడు హంతకుడు లేదన్నప్పుడు ఒక పెద్ద భయంకర క్రిమినల్, వాడిని పట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం, ముందు చర్చ అయిపోయాడు. దానివల్ల ఇది ఎంత అన్న ఇప్పుడు కూడా అవి భయంకరమైన పేలు పదార్థాలు. అవి పేలకుండా ముందు ఏదైనా చర్యలు తీసుకొని అక్కడ స్టోర్ చేస్తుంటే అయిపోదు. యాస్టిగా స్టోర్ చేశారు. ఇప్పుడు శాంపిల్స్ తీస్తున్నప్పుడు జర్రాని జరిగిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అయితే మరలా దీని వెనుక వచ్చిన వాళ్ళు ఎవరైనా టెర్రరిస్ట్ అలా ఏమైనా చేసి ఉండొచ్చు, లేదు పోలీసుల్లోనే ఎవరన్నా ఆ జైష్ మహమ్మద్కి హెల్ప్ చేసి ఉండొచ్చు. ఈ కొన కూడా విచారణ చేయాలి ఇప్పుడు. లేదు వచ్చిన వాళ్ళంతా సిన్సియరే, బట్ అన్ఫార్చునేట్లీ విధిరాత కొద్దీ అలా బ్లాస్ట్ జరిగింది అని అంటారా, చూద్దాం. బట్ జాగ్రత్త అండి, మరణ వంచు నుంచి చాలామంది మనం బయటపడేసి అనుకున్నప్పుడు ఆ మరణ వంచున మనం ఉండకూడదు. అప్పుడు ఆ మరణం మనల్ని లాగేస్తుంది. నిన్న జరిగిన నౌగాం పోలీసు ప్రమాదం కూడా అదే.